హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియో వచ్చేసి శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం చేసుకుంటాం కదా. సో వరలక్ష్మి వ్రతం పూజ ఎలా చేసుకోవాలి, చాలా సింపుల్గా ఫస్ట్ టైం చేసుకునే వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. చాలామంది అనుకుంటారు చాలా పూజ సామాన్లు కావాలి, ఎన్నో ప్రసాదాలు చేయాలి, ఫ్రూట్స్ తీసుకురావాలి చాలా రకాలు అని అనుకుంటారు. అలా ఏమీ లేదు. చాలా సింపుల్గా మన ఇంట్లో ఉన్న వస్తువులతోనే చేసుకోవచ్చు. సో ఆ ప్రాసెస్ అయితే నేను మీకు చూపిస్తాను ఇప్పుడు. ఇంకా పూజ ఎలా చేయాలి అనేది అయితే చూసేద్దాము. ఫస్ట్ అయితే మనము ఎక్కడైతే పూజ చేయాలనుకుంటున్నామో అక్కడ శుభ్రం చేసుకోవాలి. శుభ్రం చేసుకున్న తర్వాత ఒక పీట వేసుకోవాలి. నాకు ఇక్కడ పీట వేసుకునే ప్లేస్ లేదని నేనైతే బుక్ పెట్టుకున్నాను. దాని మీద రెడ్ కలర్ లేదా గ్రీన్ కలర్ బ్లౌజ్ పీస్ అయితే పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత లక్ష్మీదేవి ఫోటో తీసుకొని పెట్టి పూలతోని అలంకరించుకోవాలి. ఆ తర్వాత ఒక పళ్ళెం తీసుకొని దాని మీద బియ్యం వేయాలి. దాని నిండా బియ్యం వేసిన బియ్యం పైన కలశం చెంబు పెట్టుకొని కలశం చెంబుకి 3 వంతుల వరకు నీళ్ళు పోసుకోవాలి. వాటర్ పోసుకున్న తర్వాత అందులో మనం కుంకుమ, పసుపు, కొన్ని అక్షింతలు, రూపాయి నాణెము 1 రూపీ కాయిన్, ఇంకా వక్క, ఇవన్నీ ఆ వాటర్లో వేసుకున్న తర్వాత ఒక కొబ్బరికాయ తీసుకొని దానికి పసుపు రుద్దుకోవాలి. పసుపు రుద్దిన తర్వాత కుంకుమతో బొట్టు పెట్టుకొని ఆ కొబ్బరికాయని కలశం చెంబు మీద పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత జాకెట్ ముక్కను తీసుకొని దాన్ని కలశం మీద అమర్చే షేప్లో రెడీ చేసుకొని కొబ్బరికాయ మీద పెట్టుకోవాలి. తర్వాత తోరం రెడీ చేసుకోవాలి. తోరం ఎలా రెడీ చేసుకోవాలంటే దారం తీసుకొని దాన్ని 5 వరుసలు తీసుకొని దారంని 9 ముడులు వచ్చేలాగా దారంకి 9 ముడులు వేయాలి. అదే తోరం అంటాము. రెడీ చేసిన తోరం అమ్మవారి ముందు పెట్టి ఆ తర్వాత దీపం, అగరబత్తీలు వెలిగించి మొదట గణపతి స్వామికి పూజ చేసుకోవాలి. వినాయకుడికి పూజ చేసుకోవాలి. వినాయకుడికి పూజ చేసేటప్పుడు ఓం గం గణపతయే నమః అని 3 సార్లు జపించండి. వినాయకుడి పూజ అయిపోయాక పువ్వులని, అక్షింతలను తీసుకొని అమ్మవారి దగ్గర పెట్టి మన కుటుంబానికి ఆయురారోగ్యాలను ప్రసాదించమని ప్రార్థిస్తూ పూజ చేసుకోవాలి. ఇప్పుడు ఒక పువ్వుని తీసుకొని ఆ పువ్వుని కలశం మీద పెట్టి ఓం శ్రీ వరలక్ష్మియే నమః ఆవాహయామి, స్థాపయామి, పూజయామి అని కలశంకి పూజ చేసుకోవాలి. తర్వాత కుంకుమ, పసుపు, అక్షింతలు, పూలతో అమ్మవారికి పూజ చేసుకోవాలి. పూజ చేసుకుంటూ ఓం శ్రీ మహాలక్ష్మియే నమః అని 11 సార్లు స్తుతించాలి అమ్మవారిని. 11 సార్లు అమ్మవారిని జపించిన తర్వాత అమ్మవారికి నైవేద్యం సమర్పించాలి. మన దగ్గర ఏది ఉంటే అది సమర్పించుకోవచ్చు. ఒక స్వీటు, ఒక పండు, దాంతోపాటు మంచినీళ్ళు అమ్మవారికి సమర్పించుకోవాలి. నైవేద్యం సమర్పించిన తర్వాత ఇప్పుడు చారుమతి అనే భక్తురాలికి అమ్మవారు కలలో కనిపించి ఈ పూజ ఎలా చేసుకోవాలి అని ఒక వ్రతం కథ ఉంటుంది, వరలక్ష్మి వ్రత పూజ కథ అని. అది చదువుకోవాలి. కథ చదవడం అయిపోయాక తోరంకి ఉన్న 9 ముడులకు లక్ష్మీదేవి 9 నామాలతో పూజ చేసి మన కుడి చేతికి ఆ తోరాన్ని కట్టుకోవాలి. వరలక్ష్మీదేవి వ్రతం కథ మనకి బుక్కే అవసరం లేదు, ఫోన్లో కూడా మనకి దొరుకుతుంది, సెర్చ్ చేస్తే కనిపిస్తుంది. ఇంకా లాస్ట్కి అమ్మవారికి హారతి ఇచ్చి పూజ ముగించుకోవాలి. వ్రతం అయిపోయిన తర్వాత కలశం మాత్రం అప్పుడే తీయకూడదు. కలశాన్ని మరుసటి రోజు నెక్స్ట్ డే తీయాలి. సో కలశంలో ఉన్న వాటర్ తులసి మొక్కకి పోయాలి. అందులో ఉన్న 1 రూపీ కాయిన్ దేవుడి గదిలోనే పెట్టాలి. నెక్స్ట్ అక్కడ ఇంకా బియ్యము, కొబ్బరికాయ ఉంటుంది కదా, అదేమో ప్రసాదం కోసం వాడుకోవాలి. జాకెట్ ముక్కను నెక్స్ట్ పూజకు కూడా వాడుకోవాలి.
ఒకవేళ వాయినం ఇవ్వాలి అనుకుంటే ఒక 5 మంది ముత్తైదులను పిలుచుకొని వారికి 2 ఆకులు, 2 వక్కలు, ఒక అరటిపండు, ఒక పువ్వు, కుంకుమ, పసుపు ఇస్తే సరిపోతుంది. ఇలా చాలా ఈజీగా ఎవరైనా మొదటిసారి చేసుకున్నా కూడా చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు పూజ. పెద్దగా ఆడంబరాలు, పూజా సామాన్లు, ఇంకా ఏవేవో కావాలి, ఎలా చేసుకోవాలి అని భయపడకుండా ఇలా ఇంట్లో ఉన్న వాటితోనే అమ్మవారికి పూజ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.